హైదరాబాద్లో ఏటా జరిగే శ్రీరాముడి శోభాయాత్ర ఈసారి కూడా అంగరంగ వైభవంగా సాగుతోంది. జంట నగరాల్లో జరుగుతున్న శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వీధులన్నీ రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. యాత్రకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. ధూల్పేట్ సీతారాంబాగ్లోని సీతారామ ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీధులన్నీ భక్తుల రామనామ స్మరణలతో మార్మోగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీతారాంబాగ్ మీదుగా బోయిగూడ కమాన్, ధూల్పేట్, మంగళహాట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడి బజార్, బర్తన్ బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్యంబర్ బజార్, గౌలీగూడ చమన్, గురుద్వారా, పుట్లిబౌలి, కోఠి మీదుగా సుల్తాన్ బజార్, హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగుస్తుంది. శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ శోభాయాత్రలో శ్రీరాముడిని స్తుతిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాట పాడారు. అలాగే శోభాయాత్ర బేగం బజార్కు చేరుకున్నాక భాజపా ఎంపీ అభ్యర్థి మాధవీలత డీజే పాటలకు నృత్యం చేశారు.